శ్రీవారి లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని తిరుపతిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని రాజకీయ పార్టీలు, హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అటువంటి స్వామి రోజు పూజించే లడ్డూలోనే ఇంత జంతువు సంబంధించింది పెట్టారంటే వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైవి సుబ్బారెడ్డి, ఈ ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, ఈ రెడ్లు వీళ్ళందరూ కలుసుకొని ఇంత అన్యాయం చేయారంటే మా హిందూ మనోభావాలు దెబ్బకొట్టారు. మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకోము. టోటల్ తిరుపతి హిందువులందరూ ఈ రోజు తలదించుకునే పరిస్థితి. నిజంగా చెప్తున్నాము, భారతదేశం మొత్తము శుద్ధి చేసుకోవాలా, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలా. ఈ పరికి మన దరిద్రుల వల్ల శుద్ధి చేసుకోవాలి. అందుకే ఈ రోజు వాళ్ళ దహన కార్యక్రమం చేసి తలస్నానం చేసి నేరుగా తిరుమలకు పోయి ఆ స్వామివారిని వేడుకుంటాను. ప్రసాదాన్ని జంతువులతో తయారు చేశారని చెప్పడం, సాక్షాత్తు సీఎం గారు బయట పెట్టడం, దాని ప్రూఫ్లు బయట పెట్టడం ఇది చాలా బాధాకరమైన విషయం. దీనికన్నా మా హిందువుల తలలు నరికేసిందా మేము ఫీల్ అయ్యే వాళ్ళం కాదు. అంతటికన్నా ఇంకా ఘోరంగా ఇది అవమానకరమైనటువంటి రోజు. దయచేసి వీటి మీద సీఎం గారు అలాగే ప్రధానమంత్రి మోడీ గారు మీకు శిరస్సు వంచి పాదాభోదనం చేసి వేడుకుంటున్నా. ఈ ఆకృత్యానికి ఎవరైతే కారణమేంటాడో ఒక్కరిని కూడా వదలకుండా బహిరంగంగా ఉరి తీయాలని మేము వేడుకుంటున్నాం.